నమస్తే, వెల్కమ్ టు K6. ముందుగా నగర ప్రజలకి నాగుల పంచమి శుభాకాంక్షలు. మరి ఈరోజు నాగుల పంచమి నేపథ్యంలో మనం వీక్లీ మార్కెట్ వద్ద ఉన్నటువంటి బోయ్ గలీలో నాగేంద్ర ఆలయం వద్దకు వచ్చాం. మరి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శుద్ధ పంచమి రోజు నాగుల పంచమి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తారు ప్రతి నాగ ఆలయంలో. మరి మనం ప్రస్తుతం ఇక్కడ నాగేంద్ర ఆలయంలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే ఉదయం నుంచి కూడా భక్తులు నాగేంద్రుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఉదయం నుంచి వచ్చి పూజలు చేస్తూ నైవేద్యం సమర్పించి పుట్టల పాలు పోస్తూ వారి యొక్క ఏదైతే ఆశీర్వాదం అయితే తీసుకుంటున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. చూసారుగా మనం పెద్ద మొత్తంలో భక్తుల సంఖ్య ఇక్కడ మనకు కనిపిస్తుంది. మరి ఆ నాగదేవతకి ఏదైతే పుట్టలో పాలు పోసి పూజలు చేసి నైవేద్యం సమర్పించి అయితే అందరూ చల్లంగా ఉండాలని చెప్పేసి వేడుకోవడానికి ఈరోజు నాగుల పంచమి రోజు ప్రతి ఒక్కరు కూడా తరలి వచ్చారు. నిజామాబాద్ నగరంలో మహిళలు, చిన్నపిల్లలు, పెద్దలు అందరు ఎవరు తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ నాగపంచమి రోజు నాగేంద్రుని దర్శించుకోవడానికి వచ్చారు. మనం చూస్తున్నాం విజువల్స్లో. ఉదయాన పూటనే లేచి ఏదైతే పూజకు కావాల్సిన సామాగ్రిని తీసుకొని వచ్చి గుళ్ళో పూజలు చేసి అనంతరం ఇక్కడ ఏదైతే ఈవినింగ్ కూడా మనం చూసుకుంటే కళ్ళు కడగడం అనేది ఒక ప్రాసెస్ కూడా ఈరోజు నాగుల పంచమి రోజు చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ భక్తులు అయితే ఉన్నారు, వారిని అడిగి మరికొన్ని వివరాలు అయితే నాగుల పంచమి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరెంట్ ఎక్కడి నుంచి వస్తున్నారు? కసాబ్ గల్లీకి. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ ఆలయానికి? 50 ఏళ్ళు అవుతుంది. ఏమేమి చేస్తారమ్మా నాగుల పంచమి రోజు? పాలు పోస్తారు, పసుపు కుంకుమ కొబ్బరికాయ కొడతారు, ఆనందం ఉన్నాం. ఓకే, అమ్మ మీ పేరెంట్ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడనే. ఈ నాగుల పంచమి రోజు పుట్టకు పాలు పోయడం అనేది ఏంటి ప్రాసెస్ ఏంటి? ఎప్పుడు ప్రతి సంవత్సరము పోస్తుంటాము. ఇప్పుడు కూడా ఎప్పుడు సాంప్రదాయం ప్రకారము చేయాలనుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ ఆలయానికి? ఎప్పుడు ప్రతి ఇయర్ వస్తాం. 30 సంవత్సరాల నుంచి వస్తుంటాం. ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరుతాయా? నెరవేరుతాయి, తప్పకుండా నెరవేరుతాయి. ఇంకా ఏం చేస్తారు నాగపంచమి రోజు? ఇంట్లో పూజలు, ఇంట్లో పూజ చేసి ఇక్కడ కూడా పాలు పోసి పుట్టకు కొబ్బరికాయ కొట్టేసి చేసుకుంటాం, పూజ చేస్తాం. నీ పేరు? అనన్య. చెప్పు. అనన్యనా? మమ్మీతో వచ్చావా గుడికి? అవునాను. ఓకే, మీ పేరేంటండి? శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నామదేవాడ. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ ఆలయానికి? ఫస్ట్ టైం ఈరోజు ఫస్ట్ టైం వచ్చిన. ఇక్కడ ఉన్నాం కానీ ఎప్పుడు రాలేదు, నేను ఇదే ఫస్ట్ టైం వచ్చిన. ఓకే, నాగుల పంచమి రోజు ఇంట్లో ఏం చేస్తారు మీరు? పూజ చేస్తాం మామూలుగా. ఇంకా కళ్ళు కడుగుతారని చెప్పేసి పాలతో? అవును, కడుగుతాం. ఆవు పాలతో కళ్ళు కడుగుతాం, అన్నయ్య వాళ్ళకి, నాన్న వాళ్ళకి, అందరికీ. ఓకే, నాగుల పంచమి ప్రత్యేకత ప్రతిసారి కడుగుతారా? ప్రతిసారి కడుగుతాం. ఎక్కడున్నా వచ్చి కడుగుతాం కంపల్సరీ. ఓకే, మీ పేరేంటమ్మా? శశిరేఖ. ఎక్కడి నుంచి వస్తున్నారు? నామదేవాడ. ఓకే, ఈ నాగుల పంచమి రోజు ఆవు పాలతోటే కళ్ళు కడగడానికి గల కారణం ఏంటి? దేవుడి పాలతో కడగాలి అని అదొక అప్పటి నుంచి ఉన్నది కదా, అందుకే కడుగుతున్నాం. ఇక్కడ ఎలా పూజలు చేస్తారమ్మా ఆలయంలో? అంటే పూలు, కొబ్బరికాయ, పాలు, మన పిండితోని పాములను చేస్తాము, అవి వేస్తాము. ఇంకా నైవేద్యం ఎలాంటి నైవేద్యం సమర్పిస్తారు? సీర లేకపోతే పరవన్నం. ఓకే, చూసారుగా ఇది ఏదైతే నాగపంచమి యొక్క వివరాలు. ఇంటికి వెళ్ళి ఏదైతే అన్నదమ్ముల యొక్క ఆవు పాలతో కళ్ళు కడగడం అనేది కూడా ఈ నాగుల పంచమి యొక్క ప్రత్యేకత. మరి ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం వస్తున్నటువంటి భక్తులతో అయితే మాట్లాడించాం. మరికొందరు భక్తులతో కూడా అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మరికొందరు భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మీ పేరేంటి? హిందూజ. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను కసాబ్ గల్లీ నుండి వస్తాను. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి? 5 years నుంచి వస్తున్నాను దాదాపు. ఓకే, ఎలా అనిపిస్తుంటుంది నాగుల పంచమి సెలబ్రేషన్ ఎలా చేసుకుంటారు? మేము చాలా సంతోషంగా జరుపుకుంటాం. మార్నింగ్ 5:30కి లేచి ఇంట్లో పని అంతా శుభ్రం చేసుకొని దైవనామస్మరణతో ఇప్పుడు మేము ఉపవాసాలు ఉండి మళ్ళీ ఒక ముత్తైదులందరికీ పసుబొట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నైవేద్యం ఎలాంటి నైవేద్యం సమర్పిస్తున్నారు నాగదేవతకి? పాయసము, సీరతోటి అలా చేస్తాము. నీ పేరేంటి? శ్రీవల్లి. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇక్కడ నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు? చిన్నప్పటి నుంచి. ఏమేమి చేస్తావు ఇక్కడ ఆలయంలో నువ్వు? దేవునికా చీర కట్టిస్తాం, 3 బియ్యం పోస్తాం, ఇంకా కొబ్బరికాయలు కొడతాం. నువ్వు కోరుకునే అన్ని జరుగుతాయా? జరుగుతాయి. అమ్మ మీ పేరు? రాధన్న పేరు.
ఈ నాగపంచమి ఎందుకు జరుపుకుంటామమ్మా? అందరు సంతోషంగా అందరు మంచిగా ఉండాలని కోరుకుంటాం అందరిని. నాగపంచమి రోజు కళ్ళు కడుగుతారు కదా, ఎందుకు? దాని గురించి మీకు ఏమైనా తెలుసు? అన్నదమ్ములది ప్రేమ అనుబంధము, మళ్ళీ అందరు మంచిగా ఉండాలా, ఎడకొక దినం కదా, అందరు మంచిగా ఉండాలా అని కోరుకుంటాం అంతే. థ్యాంక్ యూ అమ్మ. పేరు రజని, ఇక్కడనే మాది లోకలే, ఇక్కడనే ఇల్లు, కానీ ఎప్పుడు ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తాం. ఎలా అనిపిస్తుంది ఈ ఆలయం? మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇక్కడికి ఎందుకు వస్తామంటే చాలా ఉన్నాయి, పోచమ్మ గుడిలో కూడా పుట్ట ఉంది, టెంపుల్ ఉంది, కానీ ఇక్కడికి ఎందుకు వస్తామంటే నాగేంద్ర గుడి ఇది స్పెషల్. నాగేంద్రుడికి నిజామాబాద్లో స్పెషల్. మేము నా ఇప్పుడు పెళ్ళై నుంచి ఇక్కడికే వస్తున్నాను నేను. ఇక్కడనే మంచిగా అనిపిస్తుంది, ఇక్కడనే పుట్టకి పాలు పోసి ఎవ్రీ ఇయర్ ఎప్పుడు ఇక్కడికి వస్తాం. పూజ చేసిన అనంతరం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు మీరు? అయ్యా మా బాబు ఉన్నాడు కానీ రాలేదు గుడికి. ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే ఇంట్లో ఏమేమి చేస్తారు ఈరోజు నాగపంచమి? నైవేద్యం వండి దేవుడికి పేలాలు పాలు తీసుకొని పాలు పోస్తాం. ఓకే అమ్మ, మీ పేరు? నా పేరు స్వరూపారాణి, మేము ఆర్యనగర్లో ఉంటాము. అయితే ఇక్కడ చాలా ఫేమస్, ఇది చాలా పవిత్రమైన గుడి, ఇక్కడికి వెళ్ళండి అని అంటే ఇది ఫస్ట్ టైం తెలుసుకోవాలని వచ్చిన. ఓకే, నాగపంచమి ఎందుకు జరుపుకుంటాం మనం? అంటే పిల్లలు ఆయురారోగ్యాలతో ఉండాలని, భర్త క్షేమము, అన్ని పాడి పంట అంతా బాగుండాలని, పాములు చల్లగా ఉండాలని, వాళ్ళ దీవెన తీసుకోవడానికి. ఓకే, ఇక్కడ దర్శించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి ఏం చేస్తారమ్మా? ఏం చేయమండి, ఇంట్లో దేవుడి పూజ, ఈ ప్రసాదాలు అందరికి ఇవ్వడము అంతే. థ్యాంక్ యూ అమ్మ. మీ పేరు? మంగమ్మ. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే లోకలేనా? ఈ ఆలయం యొక్క విశిష్టత మీకు చాలా బాగుంటుంది, ఇక్కడ మొక్కిన కోరిక నెరవేరుతుంది, చాలా బాగుంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఇక్కడికే వస్తాం మేము ప్రతి సంవత్సరం ఇక్కడే, చాలా బాగుంటుంది. ఎంత సమయం అవుతుంది? తొందరగానే అవుతుంది, అవుతుంది తొందరగా వస్తే తొందరగా అవుతుంది, ఇక కొంచెం లేట్ అయ్యి మనం వస్తే లేట్ అవుతుంది, అట్లా చాలా బాగుంటుంది. ఇంట్లో ఏమేమి చేస్తారమ్మా ఈరోజు మీరు? కీరి, పూరి, సిర, పులిహోర, ఇక మనకు నచ్చిన ఏవైనా వంటలు చేసుకోవడం చాలా బాగుంటుంది. మరి ఆలయానికి వచ్చినటువంటి భక్తులను ఉద్దేశించి వారికి అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమంలో వారి యొక్క ఏదైతే అన్నం తినడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ నాగేంద్ర ఆలయంకి భక్తులను ఉద్దేశించి అన్నదాన కార్యక్రమాన్ని చేపడతారు ఆలయ నిర్వాహకులు. మరి పెద్ద మొత్తంలో ఈసారి కూడా భక్తులతో ఇక్కడ ఆలయ ప్రాంగణం అంతా కూడా సందడిగా మారింది. మరి ఒకసారి మనం ఈ అన్నదాన విజువల్స్ని కూడా చూసేద్దాం. మీ పేరేంటి? నా పేరు లక్ష్మి అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము గాయత్రి నగర్ నుంచి. ఓకే, ఈ నాగపంచమి రోజు ఏదైతే నాగాలయానికి దర్శించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి అన్నదమ్ముల కాళ్ళు కడుగుతారు కదా, అంటే ఏంటి ప్రత్యేక? కళ్ళు అడుగుతామంటే అది ఎప్పుడు మా అప్ప నుంచి పెద్దల నుంచి అది మాకు ఇది అన్నట్టు. కళ్ళు పిల్లలకు బట్టలు ఎక్కించుకునుడు, పిల్లలకు కాళ్ళు బట్టలు ఎక్కించుకున్న తర్వాత అన్నదమ్ముల కళ్ళు కడుగుడు, అచ్చుడు ఏండ్ల నుంచి ఇక్కడికి వస్తాము. ఇంట్లోనే మాకు మంచిగా అనిపిస్తుంది, మంచిగా అనిపించింది. నాగదేవునికి మొక్కుతాయి అంటే ఎలాంటి? అన్ని పాపాలు పోతాయి, అన్నీ ఏది కోరితే అది అవుతుంది, పోతుంది. ఓకే, చూసారుగా ఇదేదో ఆనవాయితీగా వస్తుంది అన్నదమ్ముల పాలతోటి కళ్ళు కడగడం. అలాగే స్వర్పదోషం కూడా ఏదైనా ఉంటే నాగేంద్రునికి పూజలు చేయడం వల్ల ఈరోజు అది తొలగిపోతుందని చెప్పేసి భక్తులు విశ్వసిస్తారు. మరికొందరితో మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే ఆలయంలో చిన్న పాప ఎంత చక్కగా అందంగా రెడీ అయి వచ్చింది. మరి ఆ పాపతో మాట్లాడిద్దాం. నీ పేరేంటి నాన్న? మనస్విని. ఓకే, ముందుగా నీకు నాగపంచమి శుభాకాంక్షలు. హ్యాపీ నాగుల పంచమి. ఓకే, థ్యాంక్ యూ నాన్న. ఎలా అనిపిస్తుంది నీకు ఇంత అందంగా రెడీ అయ్యి వచ్చినావు? నాగపంచమికి ఏమేమి చేసావు ఆలయంలో? పుట్టకి పాలు పోసిన, ఇంకా పేలాలు వేసిన. ఏం కోరుకున్నావు దేవునికి నువ్వు? మంచి చదువుకోవాలని కోరుకున్నా. మంచిగా చదువుకోవాలని కోరుకున్నావా? ఇంకా ఏదైనా పాట పాడతావా నువ్వు? పాడవా? ఓకే ఓకే, చూసారుగా చాలా చక్కగా రెడీ వచ్చింది. ఓకే, మరికొందరు భక్తులతో మాట్లాడిద్దాం. నీ పేరు? అఖిల. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడనే లోకల్, నిజాంబాద్. ఓకే, ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి మీకు తెలుసు? గుడికి వచ్చాము, బాగానే ఉంది. నాగేంద్ర గుడి స్వామి పాలాభిషేకం చేసినాము, బాగానే ఉంది. ఇక్కడ అన్న సత్రం కూడా పెట్టిర్రు. బాగా నుంచి వస్తున్నారు? చాలా సార్లు 5 సంవత్సరాలు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ వచ్చి? అనిపిస్తుంది. ఇంకేం చేస్తారు మీరు ఇంట్లో ఈ నాగపంచమి రోజు? ఇంట్లో మంచిగా అన్నయ్య వాళ్ళకి, మా అబ్బాయి వాళ్ళకి అందరి నాగదోషం వెళ్ళడానికి కళ్ళు కడిగేసాం,
వాళ్ళు కానుకలు కూడా ఇస్తారా ఈ నాగపంచమి? ఇస్తాం ఆడబిడ్డలకి ఇస్తాం. నా పేరు దిగంబర్ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను పోచమ్మ గల్లి నుండి. ఓకే, ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి సార్? ఆలయం దాదాపు 100 సంవత్సరాల పైన కట్టిన ఆలయము. 100 సంవత్సరాల క్రితం కట్టిన ఆలయము. చాలా విశిష్టమైన ఆలయం ఇది. అయితే దీన్ని అభివృద్ధి చేయడానికి అందరూ సంఘం సభ్యులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ఆలయ దర్శనం ప్రతి సంవత్సరము ఈరోజు 9వ తారీఖు నాడు ఈరోజు దర్శనం ఉంటుంది ప్రతి సంవత్సరము. అది నాగేంద్రుడు దర్శనం ఎందుకు చేసుకుంటారంటే నాగదోషము తొలగిపోదందుకు, పాపపుణ్యాలు మనకు వచ్చేందుకు, పాపం వెళ్ళేందుకు పాలాభిషేకం చేస్తారు. ప్రతి సంవత్సరము వేల మంది దర్శనం చేసుకుంటారు. మొత్తం నిజామాబాదు ఇందూరు పట్టణ ప్రజలు మొత్తానికి ఈ గుడికి వస్తారన్నమాట. ఈ మొత్తం ఇందూరు ప్రజలు ఈ గుడి మెయిన్ సెంటర్లు ఉంటాయి కాబట్టి ఈ గుడికి వచ్చి పాపపుణ్యాలు తొలగించుకున్నందుకు ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకున్నందుకు వస్తారన్నమాట. ఇక్కడ అన్నదానం కూడా ప్రతి సంవత్సరము నాగుల పంచమి రోజు అన్నప్రసాదం కూడా చేస్తారండి. థ్యాంక్ యూ. ఓకే, చూసారు ఈ ఆలయానికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. చాలామంది భక్తులు ఇక్కడికి ప్రతి సంవత్సరం వచ్చి ఆ నాగేంద్రుని దర్శించుకోవడం జరుగుతుంది. మరి చూసుకుంటే ఎక్కడెక్కడ నుంచి కూడా ఆర్యనగర్ నుంచి, నిజామాబాద్ పలు ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆ నాగేంద్రుని దర్శించుకుంటున్నారు. చాలామంది చెప్పడం వల్ల కూడా ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి, ఏమైనా దోషాలు ఉన్నా తొలగుతాయని చెప్పేసి ఈ నాగపంచమి రోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు దర్శించుకోవడానికి వచ్చారు. మరికొన్ని విజువల్స్ అయితే మనం చూద్దాం. ఓకే, చూస్తున్నారుగా ఇక్కడ అన్నదాన ప్రసాద కార్యక్రమం అయితే కొనసాగుతుంది. వచ్చినటువంటి భక్తులందరూ కూడా అన్నం వడ్డించడం జరుగుతుంది. ఇక్కడ పెద్దలు, ఇక్కడ మరి భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీ పేరు సార్? ఎక్కడి నుంచి వస్తుంది? నా పేరు భాస్కర్ అండి. ఇక్కడ ఈ గల్లీ వాస్తవాన్ని గత 30-35 సంవత్సరాల నుంచి అన్నదానం చేస్తున్నామండి. ఇది అప్పుడు 82లో కన్స్ట్రక్షన్ చేశారు. అంతకుముందు విగ్రహాలు ఉండే, ఓపెన్ ఉండే, తర్వాత మా పెద్దలందరూ కలిసి కన్స్ట్రక్షన్ చేశారు. కన్స్ట్రక్షన్ చేసిన నుంచి అన్నదానము ఇలా అన్నీ చూసుకోవడం జరుగుతుందని పెద్దలకు. ప్రతిసారి దాదాపు ఎంతమంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు? సంవత్సరం 1000 నుంచి 2000 దాకా వస్తారండి. ఇంకెక్కువనే వస్తారు, తక్కువేం రారు. వాళ్ళు వస్తారు, వాళ్ళందరి బాగోగులు అన్ని మంచిగా చూసుకొని భక్తులు అన్ని ఖుషిగా ఉండేటట్టు చూసుకొని పంపుతున్నామండి. అది తప్పలేదు. ఉదయం నుంచి దాదాపు ఎంత సమయం వరకు భక్తులు? ఉదయం సాయంత్రం 6-7 అవుతుందండి. 6-7 అవుతుంది. అప్పటిదాకా భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతుంటారండి. అసలు ఈ నాగపంచమి ఎందుకు జరుపుకుంటాం సార్? నాగపంచమి అంటే ఇప్పుడు ఆడపడుచులు మా అన్నలకు కానీ తమ్ముళ్ళకి కానీ వాళ్ళ కళ్ళు కడిగేసి ఏదో వాళ్ళు ఇచ్చే పట్టాలు స్వీకరించి పువ్వుపత్రులు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఖుషి అయిపోయి తీసుకొని పోవడానికి నాగశాస్త్రంగా చేస్తూ ఉంటారు మేము అనుకుంటాము. తర్వాత లోకం కూడా అదే కదా చేసేది. థ్యాంక్ యూ సార్. ఆలయం పంతులమ్మ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అమ్మ, ముందుగా నాగుల పంచమి శుభాకాంక్షలు. ఈరోజు ఏ సమయం నుంచి పూజలు ప్రారంభమయ్యాయి? ఆలయంలో 5 बजे से चालू हो गया रुद्राभिषेकం. మళ్ళీ తర్వాత పాలు పెరుగు తేనె అని అభిషేకం చాలు అయింది. ఫస్ట్ కమిటీ వాళ్ళది, తర్వాత అందరిది. అయితే 7:30 దాకా అభిషేకం నడిచింది. భోజనం కూడా ఇప్పుడు 10:30 నుంచి చాలు చేసిండ్రు. పిల్లలు కాని వాళ్ళు వస్తారు, పెళ్ళి కాని వాళ్ళు వస్తారు. నాగదోషం శాంతి పూజలు కూడా జరుగుతుంది గ్యారంటీ తోటి. ఎందుకంటే ఒక డాక్టర్ది గ్యారంటీ ఉంటుంది, కానీ ఇక్కడ గ్యారంటీ ఉంటుంది. చాలా చాలా భక్తి దేవుడు శంకుడి. చాలా పాత గుడి ఇది. చాలా దూరంకి వెళ్ళి భక్తులు వస్తారు. జై శ్రీరామ్. మేరకు ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చూసారుగా నాగపంచమి యొక్క విశేషత గురించి మరికొన్ని మంది భక్తులను అడిగి తెలుసుకున్నాం. సార్, మీ పేరు? కృష్ణమోహన్ రావు నా పేరు. మేము ఆర్యనగర్ నుంచి వస్తున్నాం. ఈ నాగపంచమి యొక్క విశిష్టత ఏంటి సార్? ఇది ఇక సుబ్రహ్మణ్య స్వామిది కదా, అందుకోసమని ఇక అందరూ బాగుండాలని చెప్పేసి, ఫ్యామిలీ కానీ అందరూ బాగుండాలని చెప్పి, అన్నీ ఇది ఉండాలని చెప్పేసి ఈరోజు విశిష్టంగా ఈరోజు నాగపంచమి అన్నదమ్ముల కోసం కూడా వీళ్ళు కడుగుతారు. అయితే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిది ఉంది కాబట్టి ఇక్కడికే చాలా మంది వస్తారు అన్నట్టు వాళ్ళు. ఇది అప్పటి గుడి, చాలా పవిత్రమైన గుడి. పవిత్రమైన గుడి. దర్శనం చాలా బాగా అయింది. లోపల కూడా చాలా బాగా చేస్తున్నారు. పాలు పోసుకున్నాం, అన్నీ చేసినాము.
అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన పాలతోటి కళ్ళు పాలు ఈ పేలాలు ఉంటాయి కదండి, అవి వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తాం కదా, ఆ రోజు వేసుకోవాలి. ఇది ఆ రోజు వేసుకుంటే నీలాప నిందలు రావు. అందుకే పుట్ట మీద పేలాలు తీసుకెళ్ళి ఇవి కొంచెం ఇప్పుడు తీసుకొని అవి ఉంచుతాం. థ్యాంక్ యూ. ఓకే, చూస్తున్నారు కదా, ఏదైతే ఒక్కొక్కల విశ్వాసం ఒక్కొక్కలాగా, ఏదైతే పేలాలు జొన్న పేలాలు ఇక్కడ దేవుని మీదకి తీసుకెళ్ళి వినాయక చవితి రోజు చంద్రుని చూస్తే దోషాలు అనేవి దానికి సంబంధించి అవి తింటే ఎలాంటి దోషాలు ఉండవని చెప్పేసి నమ్ముతుంటారు. మరి పాలు పోసి పుట్టలో పాలు పోసి దేవుణ్ణి మొక్కుకొని అందరు బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఏదైతే ఈ నాగేంద్రాలయం ఉందో ఇది గంగాపుత్రుల కమిటీ ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది. మరి దీనికి సంబంధించిన కార్యనిర్వాహక సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? మహేష్ అండి. ఓకే మహేష్ గారు, అంటే ఎలాంటి ఏర్పాట్లు చేశారు భక్తులను ఉద్దేశించి? ఈసారి అయితే మొత్తం గ్రాండ్గా వేద్దామని చేస్తున్నాం మేడం. ఇంతకుముందు చేసినట్టు లేకుండా ఇంకా ముంగడికి పోదామని చెప్పేసి చేస్తూ ఉన్నాం మేము. ఓకే సార్, భక్తుల సంఖ్య ఏ విధంగా ఉంది ఉదయం నుంచి? ఉదయం నుంచి అయితే ఈసారి అయితే బాగున్నది, పోయినసారి కంటే ఇక ఎక్కువ ఉన్నది. ఈసారి బాగా పెరిగి పబ్లిక్ అయితే. ఈ ఆలయానికి చాలా భక్తులు వస్తుంటారు, ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటి? ఈ ఆలయం అంటే నిజామాబాద్ అర్బన్కి ఒకటే ఉంది ఈ ఆలయం. ఫస్ట్ ఇప్పుడు కొత్త చింట్లో అప్పుడు తగ్గింది, మళ్ళీ ఎవరైతే డెవలప్మెంటింగ్ జరుగుతుందో ఇప్పుడు మళ్ళీ పెరిగింది మొత్తం. ఓకే, ఎంతమందిని ఉద్దేశించి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది? మేము ఒక 1000 మంది దాకా అనుకున్నాము. 1000 మంది దాకా అనుకున్నాము, దాటిపోతుంది. ఇప్పటికి ఆల్రెడీ జరుగుతూ ఉన్నది కంటిన్యూ. ఇంకా తెలియదు ఎంతమంది దాకా కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది 6 దాకా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఆలయంకి వస్తూ ఉన్నారు? నేనైతే ఇప్పటికీ 29 ఇయర్స్ అవుతుంది. అది ఇప్పుడు చూడవచ్చు మీకు ఇక్కడ మొక్కుకునేవి జరుగుతుంటాయి? అవుతాయండి మేడం, ఇంకా పక్కా అవుతాయి. మీరు దర్శనం చేసుకున్నారా? అయిపోయింది, మార్నింగ్ అయిపోయింది. మరి కమిటీ వాళ్ళు అందరూ కలిసి గంగాపుత్ర కులం వస్తువులు అందరూ కలిసి మార్నింగ్ అయిపోయింది మరి. థ్యాంక్ యూ. ఓకే, చూసారుగా, ఏదైతే మొదటగా నిజామాబాద్ నగరంలో ఇది ఒక నాగేంద్ర ఆలయం ఉంది, తర్వాత ఎన్నో ఆలయాలు వచ్చాయి. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత గురించి చాలా తెలుసుకున్నాం. మరి ఈ ఆలయానికి వస్తే ఏదైతే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ప్రత్యేకంగా ఇక్కడికి వస్తుంటారు భక్తులు. ఉదయం 5 గంటల నుంచే ఇక్కడ పూజలు ప్రారంభమైపోయాయి. ఉదయం 5 గంటల నుంచే భక్తులు ఇక్కడికి వచ్చి ఆ నాగేంద్రుని దర్శించుకొని పుట్టల పాలు పోసి నైవేద్యాలు సమర్పించి అందరు బాగుండాలి, కోరుకున్న కోరికలు నెరవేరాలి అని చెప్పేసి మొక్కుకుంటున్నారు. మరి నాగపంచమి సందర్భంగా ఈరోజు నాగేంద్ర ఆలయం మీ కోసం ప్రత్యేకమైన స్టోరీ. మరో స్టోరీతో మీ ముందుంటాం, చూస్తూనే ఉండండి మీ K6. కెమెరామెన్ సంజయ్తో సంధ్య.